ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఆంధ్రప్రదేశ్కు అల్పపీడనం ముప్పు పొంచి ఉందా అంటే వాతావరణ శాఖ విడుదల చేసిన నివేదికను చూస్తే అవుననే సమాధానం వస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తొలుత శ్రీలంక వైపు కదిలినా అనంతరం దిశ మార్చుకుని ఉత్తర కోస్తా వైపు దూసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం ఇది గంటకు 36 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సముద్ర మట్టానికి దగ్గరగా మేఘాలు కమ్మి ఉండటంతో రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఈ నెల 16 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, పోలవరం, తిరుపతి జిల్లాలలో వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షంతో పాటు ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్ల కింద, కరెంటు స్తంభాల కింద ఉండవద్దని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే సకాలంలోనే ఋతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఫ్రెండ్స్, లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.